అంటే స్టాండర్డ్గా 135 ఎల్పిసిడి ఇవ్వాల్సి ఉంటే ఈరోజు ఎమ్మిగినూరు కేవలం 100.8 ఎల్పిసిడి మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంటే 3.62 ఎంఎల్డి వాటర్ ఈరోజు ఎమ్మిగినూరుకి డెఫిసిట్గా ఉంది. అయితే ప్రస్తుతం వాటర్ని తుంగభద్ర డ్యాము లో లెవెల్ రైట్ కెనాల్ నుంచి తీసుకోబడుతుంది. అయితే ఈ కెనాల్ ఏప్రిల్ 1 నుంచి 31 జూలై వరకు క్లోజ్ చేస్తారు ఆ పీరియడ్లో. అయితే ఆ సమయంలో మొదటి 40 రోజులు అంటే 1 ఏప్రిల్ నుంచి 10th మే వరకు ముందుగా కెనాల్ ద్వారా నింపబడిన 526 ml కలిగిన గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుండి మళ్ళీ 87 ml కలిగిన ఎమ్మిగినూరు ఎస్ఎస్ఆర్ ట్యాంక్ నుండి తీసుకురబడి మిగతా 80 రోజులు ముందుగా నింపబడిన పునికనుమ రిజర్వాయరు మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుంచి యాక్చువల్గా సిటీకి సప్లై చేయబడుతుంది. అయితే ఈ సమస్యని అధిగమించడానికి 2033 పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 148 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేయబడింది అధ్యక్ష. దీని ద్వారా 18.93 ఎంఎల్డి వాటర్ని మనం సిటీకి సప్లై చేయగలం. అయితే మొత్తం రెండు తీసుకుంటే అంటే ఆల్రెడీ ఏదైతే 10.56 అది ప్లస్ ఇది తీసుకుంటే 2039 వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష.